మిత్రులారా నమస్తే. అమంగళము అప్రతిహతమగుగాక అని ఒక స్వస్తివాక్యం చెప్పుకొని ఈ వీడియో చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే రోజులు అసలు బాగలేదు. ఏం మాట్లాడితే ఏమి తప్పు అయిపోతుందో. సామాన్యులైనటువంటి మనమే ఇంత జాగ్రత్త పడుతున్నామే. ఇంత పెద్ద దేశానికి, అతిపెద్ద ప్రజాస్వామిక దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ నోట అంత అమంగళమైనటువంటి మాట ఎట్లా వచ్చిందో ఏమో కానీ, అదేనండి బాబు ఆ మంగళసూత్రం మాట. ఆ మాట వచ్చిన మరుక్షణం నుంచి ఆయనకి వ్యతిరేకతే దేశమంతా గగ్గోలు పెట్టింది. ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా అల్ జజీరా, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ లాంటి వార్తా సంస్థలు అన్నీ కూడా ఆయన నోట వచ్చినటువంటి ఆ మాట మీద, ఆ వ్యాఖ్యల మీద అంటే హేట్ స్పీచ్కి సంబంధించి ఒక పరాకాష్ఠగా వాళ్ళందరూ కూడా వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. సరే, ఎవరేం మాట్లాడినా దేశమంతా వ్యతిరేకత వస్తుంది. ఆయన అనుయాయులు, ఆయన భక్తులు అయినటువంటి వాళ్ళల్లో కూడా అయ్యయ్యో అని చెప్పేసి అక్కడ అమంగళం అని చాలామంది ప్రపంచం అంతా కూడా అవ్వ అంటూ ముక్కు మీద వేలేసుకొని నోళ్ళు నొక్కుకుంటున్నారు అన్నమాట. ఇది పరిస్థితి. సరే, ఎవరు ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళంతా దేశద్రోహులు. ఈవెన్ ఐక్యరాజ్య సమితి మాట్లాడిన దేశద్రోహి. అసలు దేశద్రోహం అనే మాటకి ఎవరిని అంటున్నాం అనేటటువంటి అర్థం ఉండదు. అదంతా పక్కన పెట్టండి. ఈ మాటని ఎవరు ఖండించాలో వాళ్ళు ముందుకొచ్చి తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవరు ఖండించాలి? అందరూ ఖండిస్తున్నారు, కానీ అసలు ఖండించాల్సినటువంటి వాళ్ళు ఎవరై అంటే కాంగ్రెస్ పార్టీ కదా. వాళ్ళే కదా వాళ్ళ అధికారంలోకి వస్తే అమ్మలారా అక్కలారా మీ మంగళసూత్రాలన్నీ లాగేస్తారు, లేకుండా చేసేస్తారని చెప్పి. అసలు ఆ మంగళసూత్రం అనే మాట ఆయన ఎందుకు మాట్లాడాడు ఏమో తెలియదు, కానీ మంగళసూత్రం లాగేయడం అంటే ఆ చైన్ స్నాచర్స్ వాళ్ళు వేరు, గొలుసులు లాక్కుపోయేవాళ్ళు. వాళ్ళు కేవలం అది మంగళసూత్రమా లేకపోతే గొలుసా, బంగారు గొలుసా, వెండి గొలుసా, రాగి గొలుసా అని చూడరు. కానీ ఆయన ఉద్దేశంలో మంగళసూత్రాలు పోతాయండి. మరి ఇక ఏమో అమంగళమైనటువంటి మాట మనం మాట్లాడకూడదు, కానీ పట్టుకోవాల్సిన వాళ్ళే పట్టుకున్నారు. దానికి సరైనటువంటి సమాధానం ఇస్తున్నారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. వాళ్ళలో కాంగ్రెస్ మహిళా నాయకురాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడుతున్నారు. ఆ మహిళా నాయకులలో మణిపూస ప్రియాంక గాంధీ సరిగ్గా ఎవరు ఎక్కడ నుంచి ఏ కుటుంబం నుంచి ఈ రిటార్ట్ రావాలో ఆ మాటకి ఆ కుటుంబం నుంచి ప్రియాంక గాంధీ నిన్న ఎన్నికల ప్రచారంలో సరిగ్గా మాట్లాడిందనమాట. ఆమె మాట్లాడినటువంటి రెండు మాటలు వింటే బహుశా దేశమంతా ప్రపంచమంతా అవాక్కయింది. మరి అంత పెద్ద మాట మాట్లాడినటువంటి నరేంద్ర మోడీ గారి నోట కూడా మాట రాకుండా అయిపోయింది. ఏమిటయ్యా అంటే, అయ్యా ఈ దేశం 70 సంవత్సరాలుగా స్వతంత్రంగా ఉంది, అందులో 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో ఉంది. ఎన్నడైనా మేము ఈ మంగళసూత్రాలు బంగారాలు అమ్ముకున్నామా? ఏమిటి ఇట్లా మాట్లాడుతున్నారు? అసలు ఎవరిని ఉద్దేశించి ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు అని చెబుతూ ఆమె ఒక్క మాట ఉందండి. నిజంగా ఆ మాట వింటే మనసు కలుక్కుమనిపించింది. అదేమిటంటే, ఏ దేశం గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ దేశం గురించి మా అమ్మ తన మంగళసూత్రాన్ని త్యాగం చేసింది అని అన్నది. ఆ మాటతో అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల ప్రచార సభలో ఉన్నటువంటి లక్షలాది మంది జనం ఒక్కసారిగా భువనభొంతరాళాలు దద్దరిల్లేటట్టుగా హర్షధ్వానాలు చేశారు, జయధ్వానాలు చేశారు. ఎవరిని చీకొట్టాలో వాళ్ళని చీకొట్టారు. ఆ జయధ్వానాలు, ఆ హాహాకారాలు, ఆ నినాదాలు ఎక్కడ తాకాలో అక్కడ తాకే ఉంటాయి, కానీ అందరి గుండెల్ని మాత్రం స్పృశించాయన్నమాట. ఇది సో దీనికి మరి నరేంద్ర మోడీ గారు ఏం సమాధానం చెప్తారో తెలియదు, కానీ మిత్రులారా, జరగాల్సింది ఏదో జరిగింది. ఆయనకి గ్రహాలు అనుకూలంగా లేనట్టుగా ఉన్నాయి, కాలం రివర్స్లో ఉన్నట్టుగా ఉంది. అందుకనే ఒక్కోసారి కాలం మనకి అనుకూలంగా లేనప్పుడు మన నోరే మనల్ని మోసం చేస్తుంది, మన మాటే మనల్ని మోసం చేస్తుంది, అంతా రివర్స్లో ఉంటుంది. ఇది మాత్రం ఈ ఒక్క మాటే మాట్లాడింది, ఒక్క మాటే. ఇంకొక మాట కూడా మాట్లాడాడు. పిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళకంట ఈ తీసుకెళ్ళి దేశంలో ఉన్న సంపద అంతా కూడబెట్టేస్తారంట. ఆ మాట కంటే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి కుటుంబం విలువ తెలుస్తుందని చెప్పి, మంగళసూత్రం విలువ ఆ మంగళసూత్రం కట్టినటువంటి వాళ్ళకి తెలుస్తుందని చెప్పి, మంగళసూత్రం విలువ అందరికీ తెలుస్తుందని చెప్పి, ఇట్లాంటి మాటలన్నీ వ్యాఖ్యానాలన్నీ ఇప్పుడు ఆయన వినాల్సి వస్తుంది. మరి దీని మీద ఎన్నికల కమిషన్ ఏం చర్య తీసుకుంటుంది? తీసుకోవాలి కదా, కానీ ఏం చర్య తీసుకుంటుందో తెలియదు. కానీ
చర్య తీసుకోవాల్సినటువంటి వాళ్ళు మాత్రం తీసుకునేటటువంటి సమయం వచ్చింది. సరైనటువంటి సమయంలో సరైనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా విన్నారు, తమ చెవులతో విన్నారు, తమ కళ్ళతో చూశారు. దీని మీద వాళ్ళు ఎవరైతే తీర్పు చెప్పాలో వాళ్ళు తీర్పు చెప్తారు, వాళ్ళు చర్యలు తీసుకుంటారేమో. నరేంద్ర మోడీ గారి టైం బాగోలేదేమో, అందుకనే ఆయన నోట ఇంత అమంగళమైనటువంటి మాట వచ్చిందేమో అనిపిస్తుంది. మిత్రులారా, ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.